మన రక్షకుడును పరిశుద్ధుడును సర్వకృపానిధియగు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియమైన సహోదర సహోదరులందరకు తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వకంగా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని పరిస్థితుల కారణంగా సమయం కుదరపోవటం కారణంగా ఈ ఛానల్లో కొన్ని రోజులుగా దైవవాక్యాన్ని ఆపేయటం జరిగింది. తిరిగి ఈ ఛానల్లో దైవవాక్యాన్ని చెప్పుటకు దేవుడిస్తున్న సహాయం కొరకై దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పరిచర్యను, ప్రారంభ దశలో ఉన్న ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించండి, ఆదరించండి. వాక్యం మీ అందరికీ, మీ యొక్క హృదయాలకు, మీ జీవితాలకు చేరినట్లయితే మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీ యొక్క లైక్స్ ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా ఈ పరిచర్యను మరింతగా ముందుకు తీసుకెళ్తారని దేవుని నామంలో హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు మన వాక్యానికి ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వాధికారి, కనికరం కలిగిన ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ విధంగా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మీరు మాకు ఇస్తున్న మంచి సమయం, తరుణం కొరకై కృతజ్ఞతలు, స్తోత్రాలు మా ప్రభువా. అయ్యా, ఈ సమయమున నాయన ఈ రోజంతా కూడా మీ కృపా కాపుదల క్షేమాన్ని మాకు దయచేశారు. మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మా పనుల్లో, ప్రయాణాల్లో, సమస్త విషయాల్లో సహాయం అనుగ్రహించారు. కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాయన ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడండి. నిలబడ మీ దాసుని మరుగుపరచండి. ఆయన మంటి పురుగు మాలో ఏమీ లేదు మా ప్రభా. మీ బిడ్డలకు ఏ మాటలు అవసరమో ఆయన పరిశుద్ధాత్ముడా మీరే ఆయన మా యందుండి మీ యొక్క మాటలను బయలుపరచమని, వాక్యాన్ని దీవించమని, ఆశీర్వదించమని, వాక్య అయా నడిపింపులో మీరే మాకు తోడుగా ఉండమని ముందున్న సమయం అంతా మీ యొక్క కరుణగల, కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈరోజు మన దైవవాక్యాన్ని ధ్యానించడంలో భాగంగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, వీరికి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మరొకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 16-17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, వీరికి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ యొక్క కీర్తనలు 51వ అధ్యాయంలో మనం ఈ యొక్క వచన భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ యొక్క కీర్తన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు బత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదుని హెచ్చరించడానికి నాతాను ప్రవక్తను దేవుడు దావీదు దగ్గరికి పంపిస్తాడు. దావీదు దగ్గరికి పంపించినప్పుడు దావీదు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతూ ఈ యొక్క కీర్తన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాతాను ప్రవక్తను దావీదుకి హెచ్చరించడానికి దేవుడు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాం. చూడండి. నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఇక్కడ నీవు బలిని కోరువాడవు కాదు అని అంటే దానికి అర్థం ఏంటంటే, ఫిజికల్గా మేకనివ్వమను, కోడినివ్వమను, ఇంకొక ప్రాణాన్ని ఇవ్వమను, ఇంకొకటి చేయమను దేవుడు చేయమని చెప్పట్లేదు. నీవు బలిని కోరినవాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. ఇక్కడ దావీదు మహారాజు అదే అంటున్నాడు. అయ్యా, నువ్వు భౌతికంగా బలి అర్పిస్తే నువ్వు తీసుకునేవాడు కాదు, కోరిన ఎడల నేను అర్పిస్తాను, అర్పించగలిగిన శక్తి కూడా నాకుంది. అయితే దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మనము చేసేది ఏదైనా సరే అది
ఫిజికల్గా మొదటగా దేవుడు నాకు ఇష్టమైనది కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని అంటున్నాడు. కింద వచనంలో మనకు చూస్తే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అంటే ఇక్కడ మనము చూస్తే దేవుడికి మానవుని హృదయానికి ఎంతగా సంబంధం ఉందో, ఎంతగా అటాచ్మెంట్ ఉందో, ఎంతగా రిలేషన్షిప్ ఉందో మనం చూడగలం. ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మొదటగా నా హృదయానికి నాకు దగ్గరగా మీరు లేకుండా, మీరు ఏ పనులు చేసినా, దహన బలి అంటే అన్నదానం చేసినా, ఇంకొకరికి డబ్బులు ఇచ్చినా, లేదు ఇంకొక మంచి పని చేసినా, ఏ చేసినా ఇంకొక ప్రాణాన్ని బలించినా నా హృదయం, మీ జీవితం నాకు దగ్గరగా లేకపోతే అవన్నీ నీకు వ్యర్థమయ్యా, అవి నువ్వు కోరువాడు కాదు అని దావీదు ద్వారా దేవుడు మనకి వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ? మన నుంచి దేవుడు మొట్టమొదటిగా ఏం కోరుకుంటూ ఉన్నాడంటే, మానవునిలో ఉన్న హృదయంలో ఉన్న హృదయ అంతరంగంలో ఉన్న ఆ యొక్క లక్షణాన్ని, మంచి గుణగణాలను, మంచి అలవాట్లను, మంచి నడవడికని వాక్యం రూపంలో వాక్యానుసారం నడిచే హృదయాన్ని దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు. అయితే దేవునికి ఇష్టమైన బలు లేది? అయితే దేవుడు ఫిజికల్గా ఇక్కడ వద్దు అని అంటున్నాడు కదా, బాగానే ఉంది, నీకు దహన బలి ఇష్టమైనవి కాదు, దహన బలి ఇష్టమైతే నేను ఇస్తాను, కానీ నువ్వు కోరుకునేవాడు కాదు. కానీ ఇక్కడ దేవునికి ఇష్టమైంది ఏది? విరిగిన మనసు. విరిగిన మనసు అంటే అర్థం ఏంటంటే, మానవునికి ఎవరికైనా మనసు అనేది ఉంటుంది. పుట్టిన ప్రతి మానవుడికి, స్త్రీ పురుషుడు ఇంకొకళ్ళైనా, ఇంకొక జెండర్ అయినా, ఇంకొకళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి మనసు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది చదువుకున్నా చదువుకోకపోయినా, పల్లెటూరులో ఉన్న, పట్టణంలో ఉన్న, సిటీల్లో ఉన్న, ఎక్కడున్నా ప్రతి స్త్రీ పురుషుడికి మనసు అయితే ఉంటుంది. అయితే దేవునికి ఇష్టమైన బలులు అంటే, దేవునికి ఇష్టమైనది ఏది అంటే, ఆ మానవుని హృదయం విరగటము అనేది దేవునికి ఇష్టమైంది. నువ్వు బాగానే చెప్తా ఉన్నావు, మరి మానవుని హృదయం ఎందుకు విరగాలి? మానవుని హృదయం విరగకపోతే దేవుడికి ఇష్టం లేదా? దేవుడి దగ్గరకు తీసుకుంటాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు. దేవుడు అనీతిమంతుల మీద తన దీవెనలు కురిపిస్తూ ఉన్నాడు, నీతిమంతుల మీద తన దీవెనలు కురిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ఇష్టమైన బలులు విరిగిన నలిగిన మనస్సు కదా. విరిగి నలిగిన మనస్సు మన జీవితంలోకి వస్తే, మన జీవితంలో ఉంటే, అది ఎలాంటి ఆశీర్వాదాలు మనం తీసుకువస్తుందో, అది ఎలాంటి జీవితాన్ని మనకిస్తూ ఉందో, అది మనం పొందుకున్న తర్వాత, దేవుడి నుంచి మన దగ్గరకు మనకి వచ్చిన తర్వాత, అది మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాగో ముందుకు సాగుతాం, ఎలాగో అభివృద్ధి చెందగలుగుతామో ఇప్పుడు మనం వాక్యంలో చూద్దాం. అయితే ప్రియమైన వారలారా, మనం భక్తుల జీవితంలోంచి మనం చూసుకుంటే, కొత్త నిబంధన గ్రంథంలో దాదాపు 13 పత్రికలు రాసిన పౌలు గారి గురించి మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో సంఘాన్ని హింసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవుల బిడ్డలన్నా, సంఘంలో ఉన్న సంఘ పెద్దలన్నా, ఆ రోజుల్లో యూదులు, శాస్త్రులు, వాళ్ళు పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళన్నా ఒక మత పిచ్చి టైపులో పౌలు గారు సంఘాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఎట్లా అంటే, దేవుణ్ణి ఇబ్బంది పెట్టలేక, దేవుణ్ణి ఏమనలేక, ఏమీ చేయలేక, తన బిడ్డలు ఇబ్బంది పెడితే, అసలు సంఘం లేకుండా చేస్తే దేవుడు ఉన్నాడు కదా అనే ఒక పిచ్చి ఆలోచనతోటి సంఘాన్ని ఇబ్బంది పెడతా పౌలు గారు ఉన్నాడు. అయితే పౌలు గారు హెబ్రీ వంశంలో పుట్టి గమలీయేలు పాదాల యొద్ద తన విద్యాభ్యాసాన్ని, అంటే అందరికంటే కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించి అంత స్థాయిలో ఉన్న పౌలు గారు, అంతా బాగానే ఉంది, లోక సంబంధంగా అన్ని అర్హతలు, అన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ
దేవుడు తన మనోనేత్రాలు తెరవకపోవటం వల్ల, దేవుడు తన కనులు వెలిగింపలేకపోవటం వల్ల తన యొక్క జీవితాన్ని ఇది ఒక మత ఆచారంలో దేవుని పిల్లలను చూస్తూ దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టుకట్టుగా ఉంటే, ఒకానొక రోజుని సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారిని దేవుడు దమస్కు మార్గంలో దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు నా కనుగుడ్డును ముట్టావు అని చెప్పి దేవుడు పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు దర్శించాడు, తిరిగి పౌలుగా మార్చబడ్డాడు. చూడండి ప్రియులారా, కొత్త నిబంధన కింద మనం చూసుకుంటే 11 మంది శిష్యులు తర్వాత అంతగా హైలైట్ చేయబడ్డ దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అపోస్తలుడైన పౌలు గారు మాత్రమే. ఎంతో విద్యను అభ్యసించి, గమలీయేలు పాదాల వద్ద విద్యను అభ్యసించి, ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండి, ఎంతో డబ్బుండి, ఎన్నో అర్హతలుండి దేవుడు దర్శించినప్పుడు వాటన్నిటిలో నుంచి పెంటతో సమానంగా ఎంచుకొని వాటన్నిటిని పక్కన పెట్టి వాటన్నిటి నుంచి విడిపించుకొని తిరిగి దేవుని సేవకుడుగా, దేవుని ప్రవర్తగా, చివరికి హతసాక్షిగా దేవుని కొరకు చంపబడలేగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎప్పుడైతే పౌలు గారిని దర్శించాడో తన హృదయంలో ఉన్న చీకటంతా కూడా దేవుడు తీసేశాడు. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఎటు వెళ్తా ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చీకటి మాత్రం అతని జీవితంలో, అతని హృదయంలో అంతే ఉంది. అతని ఎల్తి అంతే ఉంది. సత్యమేదో అసత్యమేదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలను హింసిస్తూ ఉన్నప్పుడు సౌలుగా ఉన్న ఆయనను దేవుడు దర్శించి పౌలుగా మార్చాడు. ప్రియమైన వర్లారా, ఎప్పుడైతే మన యొక్క హృదయము విరుగుతూ ఉంటుందో, నలుగుతూ ఉంటుందో, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని మనం ఒక్కసారిగా మనంగా పరిశీలించుకుంటూ ఉంటాం మా ప్రియమైన వర్లారా. అయితే ఈ విరిగి నలిగిన హృదయం ఎలా వస్తుంది? 2 రకాలుగా వస్తుంది. దేవుడు మనల్ని శ్రమ ద్వారా తీసుకెళ్ళినప్పుడు, ఇబ్బందుల ద్వారా, ఇరుగుల ద్వారా తీసుకెళ్ళినప్పుడు విరిగి నలిగిన హృదయం కలుగుతుంది. 2, సేవకు మనం ఏర్పరచబడ్డప్పుడు దేవుడు మన నుంచి కొన్ని లక్షణాలు తీయడానికి విరిగి నలిగిన హృదయాన్ని ఆ యొక్క పరిస్థితుల ద్వారా మనకి తీసుకొని వస్తాడు. ప్రియమైన వర్లారా, విరిగి నలిగిన హృదయము ఎవరిలో కలిగి ఉంటుంది అంటే, ఎవరి హృదయంలో ఉంటుందో వారు నేను నాది అని చెప్పి ఎప్పుడూ కూడా గర్వించలేరు. ప్రియమైన వర్లారా, వాళ్ళు ఇప్పుడు మనము ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, లేదంటే ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం, మనకు తెలియకుండానే మన మీద ఏదన్నా నిందపడింది, ఆ విషయాన్ని మనం దేవునికి వదిలేస్తాం. ఎందుకంటే మనకి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఆ లక్షణాన్ని మనలో ఉంచాడు. ఆ లక్షణాన్ని మనలో ఉంచాడు కాబట్టి ఆ నెపాన్ని మన మీదకి వచ్చినా కూడా ఆ దేవుడు దాని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడని మనం మౌనంగా ఉంటాం. ఇంకా ఏంటంటే మనలో గర్వం చచ్చిపోతుంది, అహం చచ్చిపోతుంది. గర్వానికి ముందు నాశనకు నడుచును అని ఉంది. ఎప్పుడైతే నేను చేశానో, నా కష్టార్జితం, నా చదువు, నా ఉద్యోగం, నా సంపాదన అని కాకుండా, అయ్యా దేవుడిచ్చాడయ్యా, నేనేం లేదయ్యా, నాకు నెలకు ₹1,00,000 వస్తూ ఉన్నాయంటే, నేను చదువుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, నాకు సంసారం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఇవన్నీ దేవుని కృపయాన్ని దేవుణ్ణి మనం హైలైట్ చేస్తాం. ప్రియమైన వర్లారా, విరిగి నలిగిన హృదయం మన కుటుంబాలకు, మన జీవితాలకు ఖచ్చితంగా ఎంతో అవసరమైంది. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మనం అర్థం చేసుకున్నాం. ఈరోజు మనుషుల జీవితాల్లో తగ్గింపు లేకపోవటం వల్లే, మనుషుల జీవితాల్లో గర్వం ఉండటం వల్లే ఎన్నో తగాదులు భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఆఫీసుల్లో కానీ, పొలాల్లో కానీ, వాడేంట్రా నాకు చెప్పేది, నాకంటే చిన్నోడు, నిన్నగాక మొన్న వచ్చాడు అని చెప్పి చిన్నవాళ్ళు చెప్తుంది మంచి అయినా కూడా గ్రహించకుండా ఆ గర్వం తలకెక్కడం కారణంగా తగాదులు, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, మనం తగ్గించుకోవాలి అంటే విరిగి నలిగిన హృదయం మన జీవితంలో ఉండాలి. మనకు మనంగా ఏ రోజుగా ఆ రోజు సాధన చేయాలి. ఇంకా పాత నిబంధన గ్రంథంలో మనం ఒకసారి చూసుకుంటే, ఏశావు జ్యేష్ఠత్వాన్ని తీసుకోవటానికి
యాకోబు తన జీవితం జ్యేష్ఠత్వాన్ని తీసుకోవడానికి యాకోబు అన్నను మోసం చేసి చిక్కుడుకాయల కూర తండ్రికి పెట్టి ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబు తీసుకోవడానికి తల్లి ద్వారా ప్రేరేపింపబడే జ్యేష్ఠత్వాన్ని తీసుకుంటాడు ప్రియమైన వాళ్ళారా. అయితే ఈ జ్యేష్ఠత్వం తీసుకున్న కారణంగా ఏశావు ద్వారా తరంబడుతూ అట్లా ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో కొంత పరిచర్య జరిగిన తర్వాత కొంత ముందుకు వచ్చిన తర్వాత యాకోబు కూడా ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడిన తర్వాత మోసం చేయబడ్డ యాకోబు దేవుని యాకోబుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు మోసగాడుగా ఉన్న యాకోబును మార్చాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో విరిగి నలిగిన హృదయం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది ప్రియమైన వాళ్ళారా. గుర్తుపెట్టుకుందాం, మన క్రైస్తవ జీవితంలో ఏమి అన్యుల జీవితంలో ఏమి మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరిశీలించుకుంటా ముందుకు సాగుదాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఈ వాక్యాన్ని మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచితే ఈ వాక్యాన్ని దీవించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలుడా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినవంతియు తోడుగా ఉన్నారు తండ్రి, స్తోత్రాలు. వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై కృతజ్ఞతలు, స్తోత్రాలు మా ప్రభా. నాయన అయా మా ప్రభా, మా జీవితాల్లో విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. నాయన విరిగి నలిగిన హృదయం ఉంటే మేము ఎలాగునా ముందుకు సాగగలము. మీరు మాతో మాట్లాడారు. మా జీవితాలకు తోడుగా ఉండండి, సహాయం ఇచ్చండి, నడిపించండి. మీరే తోడుగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. మా బిడ్డలందరికీ తోడుగా ఉండండి ఆయన. వారి పనుల్లో, ప్రయాణాలు, ఉద్యోగాల్లో, పొలం పనుల్లో, వ్యాపారాల్లో, ఆరోగ్యంలో అన్నింటిలో తోడుగా ఉండి నడిపించండి అయ్యా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి మా ప్రభువా, వృద్ధులకు తోడుగా ఉండండి తండ్రి, స్తోత్రాలు. అయ్యా వడదెబ్బ బారిన పడకుండా మీరే సహాయం ఇచ్చి నడిపించండి తండ్రి, స్తోత్రాలు. ఎండల్లో తప్పించండి, మంచి ఆరోగ్యాలను దయచేయండి. ఈరోజంతా కాపాడినందుకే మీకు కృతజ్ఞత చెల్లిస్తూ నాయన ఈ పరిచయం దీవించి ఆశీర్వదించమని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రాణప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.